డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. తెలంగాణ తల్లి కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా పేర్కొంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లుగా తెలిసింది. కాగా చిహ్నం రాష్ట్ర గీత విషయంలో గత కొన్ని రోజులుగా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం అలాగే త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. తెలంగాణ తల్లి కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లుగా పేర్కొంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇక కాగా చిహ్నం రాష్ట్ర గీత విషయంలో గత కొన్ని రోజులుగా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు రాష్ట్ర చిహ్న మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తుందని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్ర చిహ్నం కావచ్చు, రాష్ట్ర గీతం సంబంధించినటువంటి టాపిక్ మాత్రం ఇటీవల అసలు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం చేరుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలతోటి అదేవిధంగా ఉద్యమకారులైనటువంటి వారితో భేటీ కాబోతుంది. ముఖ్యంగా చిహ్నం ఏదైతుందో రాష్ట్ర కొత్త చిహ్నం సంబంధించిన మార్పులు చేర్పులపై ఆయన వారితో చర్చించనున్నారు. రాష్ట్ర గీతం ఈ రెండు అంశాల మీద తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు ఉంటాయని చెప్పినప్పటికీ ప్రస్తుతానికి దీనిపైన రేవంత్ సర్కార్ వెనుకబడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకొన్ని సూచనలు చూడాలన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కూడా వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ అంశాలతో పాటు మెజార్టీ కింది స్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దీన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిహ్నంపై ఇంకా కొన్ని సంప్రదింపులు జరపాలి అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. జూన్ 2న ఒక జయ తెలంగాణ ఏదైతే అందశ్రీ రాసిన గేయం ఉందో దాన్ని ఆ రోజు అధికారికంగా రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేయనున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ తెలంగాణ గేయంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆ రోజు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై ఇటు చార్మినార్ అదేవిధంగా కాకతీయ కళాతోరణం ఏదైతుందో దీనిపైన పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అసలు దీనికి ఎందుకు చేపడుతున్నారు, మార్పులు చేయాల్సిన కారణాలు ఏంటి, ఇవన్నిటి కూడా వారితో కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. వారికి ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వారికి చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా ఇటు ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కావచ్చు, తెలంగాణ చరిత్రకారులు కావచ్చు, వీరందరి నుంచి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా వారు చేసే సూచనలు కూడా తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారేమైనా ఈ లోగోలో మార్పులు చేస్తే, ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి అంశాలు ఉన్నాయి. గత ఉద్యమం 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు సూచించిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై చర్చించి ఏదైనా మార్పులు కనుక సూచిస్తూ అవి కూడా పాటించాలనే విధంగా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే
పలు చరిత్రకారులు అదేవిధంగా ఉద్యమకారులతో భేటీ అవుతున్న నేపథ్యంలో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలని చెప్పి అధికారిక చిహ్నం జూన్ 2న ప్రారంభించేది వాయిదా వేసినట్టు సమాచారం అవుతుంది. కొద్దిసేపట్లో దీంట్లో క్లారిటీ వచ్చే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి అయితే సెక్రటరీ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఎవరైతే రాజకీయ పార్టీ నేతలు ఇప్పటికే సెక్రటరీ చేరుకున్నారో వారితో భేటీ కాబోతున్నారు. ఇప్పటికీ ఈ భేటీకి మాత్రం బీజేపీ టీఆర్ఎస్ నుంచి ఎవరు రాలేదు, వారికి ఇన్విటేషన్ లేదని చెప్తున్నారు. అయితే మిగతా సిపిఐ సిపిఎం ఇటు జనసమితి మనకు కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్రకారులు తెలంగాణ చరిత్రలో వీరు మాత్రం అటెండ్ అయ్యారు. అయితే వీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఏం డిస్కస్ చేస్తారు, రేవంత్ రెడ్డి వాళ్ళకు ఇది మార్పులపై ఏం వివరిస్తారు అనేది ఆసక్తి నెలకొంది. కొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. ఎందుకంటే సీఎంతో భేటీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడి దానికి సంబంధించి రాష్ట్ర గీతంలో ఏ మార్పులు చేశారు, ఎట్లా ఉంది, అదేవిధంగా చిహ్నం సంబంధించి ఇవన్నీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మనకు కొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దాదాపు శ్రీకాంత్ దీనిపైన కూడా 200 సూచనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాని పరంగానే వాయిదా వేసినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ సిపిఎం అలాగే జనసమితి నేతలతో చర్చించారు. మరి కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరగబోతున్నారు. అంటే ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంటుందంటారు? బీజేపీని బీఆర్ఎస్ ని కూడా దీనికి ఆహ్వానించలేదు కదా. మనం మేజర్ గా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ కు ఇక్కడ ఇన్విటేషన్ రాలేదని ఆ పార్టీలు చెప్తున్నాయి. మేజర్ గా వారిని కూడా పిలిచి డిస్కస్ చేయాల్సిందనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ ఇప్పటికే ఇన్విటేషన్ రాలేదని వాళ్ళు చెప్తున్నారు. చెప్పామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ క్లారిటీ రాలేదు. అయితే మెయిన్ గా ఏదైతే ఇంకా సంబంధించిన చిహ్నానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు కావచ్చు, పలు రకాల సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇటు ఉద్యమకారులు కావచ్చు, ఇతర సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కావచ్చు, జనసమితి కావచ్చు, ఇతర పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని వర్గాల మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచనలు చేస్తూ వస్తున్నారు. దాదాపు 200 సూచనలు చేశారని చెప్పి వస్తున్నప్పటికీ ముఖ్యంగా సీఎం సూచనల మేరకు ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో తెలంగాణ చరిత్రకారులు వాళ్ళు రూపొందించినటువంటి దాదాపు 48 డిజైన్లను ఆయన పరిశీలించారు. అందులో మెయిన్ గా తీసుకున్నటువంటిది ఈరోజు పొద్దున ఒక లీక్ లాగా ఇచ్చినటువంటిది ఏదైతే బయటకు వచ్చిందో, ఒక లోగో ప్రచారం జరిగిందో అధికారిక చిహ్నం, అందులో అది ఉండకపోవచ్చు, అందులో కొన్ని మార్పులు చేయొచ్చు అనే సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఓన్లీ అమరవీరుల స్థూపం మాత్రమే ఉంది. అయితే మిగతా ఏం పొందుపరచలేదు అనేది ఒకటి వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని కాకతీయ కళాతోరణం ఇష్యూను కానీ ఇటు చార్మినార్ కానీ దీన్ని ఉంచి మిగతా ఏమన్నా యాడ్ చేస్తారా, లేకుంటే ఇటు పూర్తిగా తొలగించి ఇంకేమన్నా కొత్తవి చేరుస్తారా అనేది డిస్కస్ జరగాల్సి ఉంది. దీనిపై కొద్దిసేపట్లో సీఎం మీటింగ్ తర్వాత ఈ ఎవరైతే ఇటు సంబంధించి రాజకీయ నాయకులు వచ్చారో వాళ్ళు సీఎంతో డిస్కస్ చేసిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సెక్రటేరియట్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అలాగే 45 మంది నాయకులతో కూడా సమావేశం కాబోతున్నారు. దీని పార్టీకి కేకేని అలాగే విజయశాంతిని ఆహ్వానించినప్పటికీ కూడా ఈ సమావేశానికి ఆమె కూడా దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రీకాంత్, అప్డేట్ ఏంటి శ్రీకాంత్? కేకే అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విజయశాంతి వీళ్ళందరికీ గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎంపీగా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ తరఫున. వీరందరూ గతంలో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరైతే చురుకుగా పనిచేశారో, ఉద్యమంలో ఇది తెలంగాణ పదాన్ని ఓన్ చేసుకుని ఎవరైతే వర్క్ చేశారో ఉద్యమ స్ఫూర్తి కలిగిన వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఆ రాజకీయ పార్టీలతో పాటు అందరూ ఎవరైతే తెలంగాణలో గతంలో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ ఉండదు, తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ లో మెర్జ్ చేసింది. ఆమె కూడా ఆ ఉద్యమకారాలు ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె దూరంగా ఉన్నటువంటి చెప్తున్నప్పటికీ కొంతమంది నేతలు అయితే ఎవరైతే ఇన్విటేషన్ ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ చేరుకున్నారు సెక్రటరియట్ కి. కొద్దిసేపట్లో వారితో భేటీ కాబోతున్నారు. భేటీ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్, పలు రాజకీయ పార్టీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా కూడా బీజేపీకి బీఆర్ఎస్ కి ఆహ్వానం లేనప్పటికీ కూడా ఎన్ని పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుందంటారు? ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే మెయిన్ గా మనకు సిపిఐ సిపిఎం జనసమితి పార్టీ, అదేవిధంగా కోదండరాంజీ, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రధాన ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు
మిగతా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, తర్వాత బీజేపీ ఉంది, తర్వాత ఎంఐఎం ఉంది, మిగతా సిపిఐ సిపిఎం నుంచి ఉంది. అయితే ఇక్కడ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే పార్టీలు మాత్రం మనం చూసుకున్నట్లయితే సిపిఎం కావచ్చు, అదేవిధంగా ఇటు టిఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఈ 4 పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయి. ఇందులో మెజారిటీగా ఇటు బీఆర్ఎస్ అటెండ్ కాలేదు, బీజేపీ అటెండ్ కాలేదు, ఎంఐఎం కూడా క్లారిటీ లేదు. అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు అటెండ్ కాకపోవడం, ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీలు ఈ పార్టీలే అటెండ్ అవుతుండడం కొంతమంది. అంటే జనసమితి ఒక ఎమ్మెల్యే లేరు, లాస్ట్ ఎలక్షన్ల కండక్ట్ కూడా చేయని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జనసమితి పార్టీ నుంచి కావచ్చు, కోదండరాం పార్టీ, అదేవిధంగా ఇటు సిపిఐ సిపిఎం నుంచి కావచ్చు. అయితే సిపిఐ సిపిఎం ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. ఈ నేపథ్యం కావచ్చు. అయితే మేజర్ గా ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం లాంటి పార్టీల నుంచి బీజేపీ వీలైతే మాకు ఇన్విటేషన్ లేదని చెప్తున్నారు. ఎంఐఎం నుంచి క్లారిటీ ఇవ్వలేదు, ఇప్పటి వరకు సంప్రదించినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ప్రధాన అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అయితే ఇందులో ఒక లెఫ్ట్ పార్టీలు తప్ప ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. మిగతా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పార్టీలే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా మనకు వివాదాస్పదమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో గతంలో 10 ఏళ్లు పరిపాలించిన పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్. ప్రధానంగా బీఆర్ఎస్ దీనికి నేను అబ్జెక్షన్ చెప్తుంది కాబట్టి మమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వలేదు, మాకు ఆహ్వానించలేదు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో నేను కీలక రాజకీయ పార్టీలు అయితే ఏం అటెండ్ కానట్టే మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ నేతలందరూ నిరసన చేస్తున్న నేపథ్యంలో నిన్న కీలా వరంగల్లో కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వాళ్ళపైన కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. అంటే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ ఏమంటారు శ్రీకాంత్? నిన్న జరిగిన ఇన్సిడెంట్ పైన ఇలా కోటాలో సంబంధించిన తోరణ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉల్లంఘన భాగమే అది. నిరసన ధర్నాలు చేపట్టే ఆస్కారం లేదు, ఎందుకంటే ఆ కోడ్ ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. మెయిన్ గా వరంగల్ ప్రాంతానికి సంబంధించిన నేతలు చేశారు. అయితే కాకతీయ కళాతోరణం తీసేది ఆధ్యాత్మికంతో పాటు ఇక్కడ ప్రజల సంస్కృతికి సంబంధించిందని చెప్పి వారు చెప్తున్నారు. అదేవిధంగా చార్మినార్ ఇది హైదరాబాద్ ఐకానిక్, తెలంగాణకి ఐకానిక్ అని చెప్పి చెప్తున్నాడు పరిస్థితి. ఇందులో ఎక్కడ రాజరికపు ఆనవాళ్ళు లేవు. కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు అనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. ఇది పొలిటికల్ వాదన. దీన్ని ప్రజలు ఎంత మేరకు స్వీకరిస్తారనేది చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ఒకవేళ బీఆర్ఎస్ చెప్తున్నటువంటిది ప్రజలు కనుక ఆమోదం ఇస్తే అది ఉద్యమంగా మారుతుంది. ఇది బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఆ నినాదాన్ని ఎత్తుకుంది. ఖచ్చితంగా ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న పాటు ఈ అధికార చిహ్నంగా ఇప్పుడు ఏదైతే కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉందో అది ఉండాలి అని చెప్పి మెజారిటీ ప్రజలు కనుక ఆ బీఆర్ఎస్ వాదాన్ని ఏకీభవిస్తే ఉద్యమంగా మారే అవకాశం మాత్రం ఉంటుంది. శ్రీకాంత్, మీరు చెప్పినట్లుగా కూడా ఉద్యమ నేతలందరూ కూడా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడారు. మరి ఈ రోజు చాలా మంది ప్రజలు కూడా ఆనాటి పాల్గొన్నారు. అంటే ఈ రోజు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఉద్యమకారుల నుంచి ప్రధానంగా ఎలాంటి డిమాండ్ వస్తుంది శ్రీకాంత్? ఉద్యమ కాలంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలనే మెయిన్ గా ఇష్యూ దాని మీదనే నడిచింది. సెంటిమెంట్, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఈ అంశాల మీద ఉద్యమం నడిచింది. అప్పటి వాళ్ళందరూ ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఉన్నప్పటికీ అందరూ ఏకతాటిపై కట్టి ఉద్యమం చేసిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యం అనేది ప్రతి కింది స్థాయి నుంచి స్టూడెంట్ కావచ్చు, రైతు కావచ్చు, అదేవిధంగా ఇతర వర్గాల ప్రజలు కావచ్చు, అంటే సబ్బండ వర్గాల ప్రజలు ఏకమైన పరిస్థితి కనిపించింది. అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో కవులు, కళాకారులు, ఇటు మేధావులు వీరంతా ఏకమై అప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు జరిగిన ఏదైతే ఉందో దాని మీద ప్రధాన ప్రతిపక్షాలు సాధారణంగా మన ఉద్యమ నేపథ్యంలో మాత్రం ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ, గతంలో కేసీఆర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఉద్యమంలో అప్పుడు జేఏసీ నేతగా కోదండరాం ఉన్నారు.
ఆయన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. చాలా సందర్భంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలా మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, కీలకంగా వ్యవహరించిన వారు ఎవరైతే ఉన్నారో, ఉద్యమ మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా కళాకారులు కావచ్చు, గద్దర్ లాంటి కళాకారులు కూడా, గద్దర్ లాంటి ప్రజాగొంతుక లాంటి వారు కూడా కేసీఆర్ ను వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే స్వరాష్ట్రంలో మనం ఏదైతే కోరుకున్నా అది లభించట్లేదు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరట్లేదని వీరంతా నివేదించిన పరిస్థితి. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల పాటుగా రాష్ట్రం ఏర్పాటైతే ఉమ్మడిగానే అందరి ఉద్యమకారుల అందరి సహకారం అందరి సమన్వయంతో జరిగినప్పటికీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఇటు బీఆర్ఎస్ నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమంది తప్పుపడుతూ వచ్చారు నిర్ణయాలను. ఇట్లా 10 ఏళ్ల కాలం ప్రభుత్వం నడిచినప్పటికీ కొన్ని విధాలను ఇటు ఏదైతే ధర్నా చౌక్ ఎత్తేయడం లాంటి అంశాలు కావచ్చు, ఈ కోర్టుకు వెళ్ళి కోర్టు స్టే ఇవ్వడం, కోర్టు చెప్పడం, ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగం అని చెప్పడం, ఇట్లాంటి చాలా అంశాలు మనకు ఇటు ప్రభుత్వంలో గతంలో చూసాం. అయితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన ఈ ప్రభుత్వంలో కూడా గతంలో నిర్ణయాలు కాకుండా, గతంలో నిరంకుశంగా ఏదైతే వ్యవహరించాలో ఆ అంశాల జోలికి పోకుండా ప్రజలకు ఆమోదయోగ్యం పొందే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇటు మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వారందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా వ్యతిరేకించినటువంటి కోదండరాం కూడా ఇప్పుడు ప్రభుత్వంలో మొన్న ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ అది ఇంకా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో రైతులకు రుణమాఫీ చేయలేదు కేసీఆర్ అని చెప్పి రైతులు ఒక ఆవేశం అయితే కనిపించింది, ఆగ్రహావేశాలు అయితే కనిపించాయి. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆగస్టు 15 ఉందో అప్పుడు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన రైతులు కావచ్చు, ఇటు వ్యవసాయానికి సంబంధించిన అందరు కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి. మెయిన్ గా పెట్టుబడి సాయం సంబంధించి ఇటు కౌలు రైతులు కావచ్చు, రైతులు ఈ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి దాని గురించి మెయిన్ గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రజాభవన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని పేరు మార్చడం జరిగింది. అక్కడ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం నాడు ఇది వినతి పత్రాలు తీసుకుంటున్నారు, అవన్నీ ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. ఆన్లైన్ ఎంట్రీ తర్వాత సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి, డివిజన్ అయితే రీజన్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇట్లా దాన్ని కాన్ఫిడెంట్ గా దాన్ని పరిష్కరించే విధంగా చూస్తున్నారు. లీగల్ ఇష్యూస్ ఉన్న వాటిని పెండింగ్ లో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6 నెలల కాలంలోనే ప్రజా పాలన మీద మనం ఇప్పుడే దాన్ని డిసైడ్ చేయలేం కాబట్టి ప్రస్తుతం ఇష్యూస్ ఏమున్నాయో దాని మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుంది అనేది మెజారిటీ వర్గాలు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, వీరైతే ప్రభుత్వానికి సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు వానాకాలం సాగు మొదలు కానున్న నేపథ్యంలో ఇటు యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇతర వ్యవసాయానికి సంబంధించిన నీళ్లకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు అందట్లేదని రాష్ట్రంలో కొన్ని చోట్ల రైతుల ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడేం కావాలో అవి చూడాలని చెప్పి ప్రతిపక్షాలు సూచిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని మాత్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ఎవరైతే కేసీఆర్ నడుపుతారో ఇప్పుడంతా వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
విజేత